దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘ కాపరి గారు చెప్పినటువంటి వాక్యానికి కంటిన్యూషన్గా ఒక రెఫరెన్స్ చదువుకొని మనం ప్రభువులోకి వెళ్ళిపోదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. మీ పైన నాయకులు అని అంటే లీడర్లు కాదు. మీ పైన నాయకులు అని అంటే లీడర్లు కాదు. ఇదే మాట 7వ వచనంలో ఉంటది. ఆ నాయకులు అంటే ఎవరు? ఇదే అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని విశ్వాస విషయంలో వారి జీవితాన్ని మనము అనుసరించాలి. ఎందుకు వస్తున్నాము సంఘానికి, ఏమి వింటున్నాము, సంఘ కాపరి ఏమి చెప్తూ ఉన్నాడు, ఇవన్నిటినీ మనము క్షుణ్ణంగా ఆలోచించుకొని దాని ప్రకారం నడుచుకోనకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థం. పేరుకు మట్టికే క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నాం ఈ లోకంలో. దుఃఖముతో గనక నాయకుల పని చేయకూడదు. సంఘం విషయంలో వారికి సంతోషం కలిగించేలాగా సహకరించాలి, వారి మాట వినాలి. అంటే సంఘ కాపరి గారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా 2 మాటలు చెప్పాలనుకున్నా చెప్తాను. ప్రభు బలలోనికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభు బలలోనికి వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఇంకా నిద్రమపులో ఉన్నారా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను, తిమోతికి పౌలు గారు రాస్తూ ఏమంటాడంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను అని ఉంటాడు. ప్రభు వల్ల వర్తమానము జాగ్రత్తగా వినండి. నిద్ర మత్తును వదలండి, కొంచెం వినండి జాగ్రత్తగా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 41 చదవండి. 14:41. ఆయన మూడోసారి వచ్చి మీరు నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడని పౌలు గారు తిమోతికి రాశాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానని చెప్పేసి 1 తిమోతి పత్రిక 15వ వచనంలో ఉంటది. కానీ ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట 3వసారి వచ్చి ఆ శిష్యులకు చెప్తూ ఉన్నాడు. మీరు ఇంతలోనే నిద్రపోతూ ఉన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నా కూడా పేతురు, యాకోబు, యోహానులు నిద్రపోతూ ఉన్నారు. వచ్చి వారితో ఏమంటున్నాడంటే, పాపులకు అప్పగించుకోవలసినటువంటి సమయం. యేసు ప్రభు వచ్చిందే పాపులను రక్షించడానికి. ఇక్కడ అప్పజెప్పబడేది పాపులకే. ఎందుకు పాపులకు అప్పజెప్పబడవలసి వచ్చింది? వారు మొదటి నుంచి కూడా యేసు ప్రభు మీద అసూయతో ఉన్నారు. పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ, వీరందరూ కూడా మతాధిపతులంతా కూడా యేసు ప్రభు మీద అసూయతో ఉన్నారు మొదటి నుంచి కూడా. ఇదే మార్కు సువార్త 14వ అధ్యాయం 55 నుంచి 59 వచనాలు కనుక మీరు గమనించినట్లయితే ఆయనలో ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు. ఆయన మీద తప్పుడు అబద్ధ సాక్ష్యాలు సృష్టించారు. వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు సృష్టించారు, కానీ అధిపతులు నమ్మలేదు. చాలా సాక్ష్యాలు సృష్టించారు. అందులో 3 నేను చెప్తాను మీకు.
మొదటిది ఏంది అని అంటే, దేవాలయాన్ని కూల్చివేసి పడగొడితే 3 దినాల్లో కడతానన్నాడు. రెండవది నేనే రాజును అని అన్నాడు. మూడవది ఇంకా చాలా ఉన్నవి ఇట్లా. అయితే ఇవన్నీ కూడా ఆ టైంలో ఉన్నటువంటి అధిపతులకు కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి మాటలు ఇవి. ఏ మనిషికి అయితే సూటిగా తగులుతాయో ఆ మనిషిని పోల్చుకునే చెప్తున్నటువంటి మాటలు ఇవి. కానీ యేసు ప్రభు చేసే అంత తప్పేం లేదు. చదవండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 59వ వచనం చదవండి ఒకసారి. ఆయన మరణశిక్ష పాత్రుడైనంత తప్పు చేశాడా? చదవండి. అప్పుడు కొందరు లేచి అంతే. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నా కూడా యేసుప్రభు ఏమంటున్నాడు? సైలెంట్ గా ఉన్నాడు. వీరు అబద్ధ సాక్ష్యం మోపుతున్నారు నీ మీద, నువ్వు పలకవా అంటున్నారు. క్రీస్తు యేసు శరీరమందు శ్రమపడెను అని ఉంటది వాక్యంలో. అంటే శరీరమందు ఏ రకంగా శ్రమ పడ్డాడో మనం వాక్యాన్ని చదువుతూ నేర్చుకోవాలి. మనం వాక్యాన్ని చదవనంత వరకు ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు తెలియదు. ఎదుటివాడు తిడుతున్నాడు కదా అని చెప్పేసి ఒగోలు మనం వెళ్ళిపోతే గొడవకు దాటేసి. ఒకప్పుడు నేను కూడా భయంకరంగా ఉండేవాడిని. నేను మామూలుగా చెప్పాలనుకుంటే, ఎప్పుడైతే ఇక్కడ నిలబడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నన్ను నేను తగ్గించుకున్నాను. అంటే శరీర రీతిగా ఉన్నప్పుడు మనిషి ఇంకోటికి వినడు. ఆ శరీరం అనేది ఆ రీతిగా తీసుకొని పోతుంది. యేసు ప్రభు కూడా ఆ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అక్కడ. ఇంతమంది అబద్ధ సాక్ష్యం చెప్తూ ఈయన మరణశిక్షకు పాత్రుడని చెప్తూ ఉన్నా కూడా ఆయన ఆ శరీరాన్ని ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. కానీ ఎక్కడ కూడా ఆవేశపడట్లేదు. ఎందుకు? యేసు ప్రభుకు ఆవేశం లేదా? కోపం లేదా? దేవాలయంలో రూకలు మార్చేవారి దగ్గర ఏం చేశాడు? కూడా అందుకొని కొట్టాడు. అంటే ఏ సందర్భంలో కోపపడాలి, ఏ సందర్భంలో ఆధీనములో ఉంచుకోవాలి శరీరాన్ని అనేది యేసు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రతిసారి. ఇవన్నిటిని మనము చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఆయన మార్గంలో నడిచిన వారం అవుతాము. ఆయన మరణ శిక్షకు పాత్రుడయ్యేంత తప్పు ఏది చేయలేదు. కానీ ఈ దేవాలయము కట్టింది 46 సంవత్సరాలు కట్టారు. హేరోదు రాజుగా ఉన్నాడు. ఎందుకంటే అతను రాజుగా ఉన్నప్పుడు ఇతను రాజు అని అంటే సర్వసాధారణంగా అధికారులకు కానీ రాజులకు కానీ గొప్పవారికి కానీ ఏముంటది? అహంభావం ఉంటది. అంటే నేను గొప్ప అనే రీతిగా ఉంటది. అలాంటి వాళ్ళకు నువ్వు ఏదైనా వాళ్ళ గురించి చెప్పావనుకో, వీడు నన్ను ఇంత మాట అంటాడా? అంటే ఈ లోకములో మానవులుగా ఉన్నటువంటి మనము తొందరగా రియాక్ట్ అయిపోతాం. నిజంగా అన్నాడేమో అని చెప్పేసి తెలుసుకోలేము. అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి పిలాతు గాని, హేరోదు గాని, అన్నా కయపలు గాని ఆ సమాజ మందిరంలో ఆ సన్హెడ్రిన్ సభ ముందు ఎన్ని తప్పులు పెట్టినా కూడా యేసు ప్రభు దగ్గర ఏ దోషం కనబడతలేదంటారు వాళ్ళ నాయకులు. కానీ ఈనాడు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన పట్ల ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాం. అది నిజంగా అయిందా కాలేదా, తప్పు జరిగిందా లేదా, మనం 1-2 సార్లు పరీక్షించుకొని దాని పట్ల మనం మాట్లాడాలి. కాపరి గారు చెప్పినటువంటి మాటల్లో నుంచే తీసుకొని నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆ రకంగా యేసు ప్రభు తన శరీరాన్ని ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇక రక్తము విషయంలో ఆయన పాలెము వెలుపల తనను తాను అర్పించుకున్నాడు. అంటే విసిరివేయబడ్డవాడిలాగా చేసుకున్నాడు. యేసు ప్రభు ముందు రోజు రాత్రి ఆ యొక్క గెత్సెమనే తోటలో రక్తము చెమట రక్తపు బిందువుల వలె కార్చి అక్కడి నుంచి ఆ శిలువ ప్రయాణం అంతా కూడా రక్తం కార్చుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? దానిలో ఏం గమనించాలి మనము? ఆనాడు పాత నిబంధనలో ఒక జంతువును బలి ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని హిస్సోపు కర్ర దాంట్లో పెట్టి ఆ రక్తాన్ని చుట్టూ ఉన్న వారి మీద ఇలా చల్లేవారు. చల్లినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధపరచబడేవారు. యేసు ప్రభు కూడా ఆ మార్గంలో తన రక్తాన్ని చిందించాడు.
శిలువ ప్రయాణం వరకు ఆ మార్గంలో రక్తాన్ని చిందించుకుంటూ వెళ్ళాడు. కానీ ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే రాత్రి వేళల్లో తనను సభ ముందు పట్టించి ఆయన ముందు అబద్ధ సాక్ష్యము చెప్పినారో వారందరి కొరకు ఆ రక్తం చిందించుకుంటూ వెళ్ళాడు. యెరూషలేము వీధులన్నీ రక్తంతో నిండిపోయాయి. ఆనాడు పాత నిబంధనలో కూడా ఒక జంతువును బలిచ్చిన తర్వాత దాని రక్తాన్ని ఆ ప్రజల మీద ప్రోక్షించాలి. ఇవన్నీ కూడా మనకు యేసు ప్రభువుకు ముంగుర్తుగా పాత నిబంధనలో జరిగాయి. ఇవన్నీ మీరు హెబ్రీ పత్రిక చూసినట్లయితే ఒక మాట చూద్దాము. 9వ అధ్యాయము 22 చూడండి ఒకసారి. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. అయితే ఇదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండని. మొదటి నిబంధన ఏదైతే ఉందో దానిలో కొంత లోపం ఉందంట. ఆ లోపాన్ని నెరవేర్చడానికి రెండవ దాన్ని యేసు ప్రభు స్వయంగా తీసుకున్నాడు. ఇంకా 13వ వచనం కూడా చదవండి, 8వ అధ్యాయం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసినాడు. ఆయన ఎప్పుడు చెప్పాడు క్రొత్త నిబంధన అని? ద్రాక్షారసం ఇస్తున్నప్పుడు ఏం చెప్పాడు? ఇది నా వలనైనా క్రొత్త నిబంధన. అది ఎప్పుడైతే చెప్పుతాడో మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు అంటున్నాడు. ఆ లింక్ అనేది చూడండి మీరు. యేసు ప్రభు స్వయముగా లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. స్వయంగా చెప్తాడు, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. కాబట్టి ఇది ఇచ్చాడు కాబట్టి పాతది ఇంకా పాతదే అయిపోయింది. ఎందుకంటే దాంట్లో లోపం లేనిదైతే కొత్తది రాకపోయేది. కాబట్టి ఈ హెబ్రీ పత్రికలో ఈయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత పాతది మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. వెళ్ళిపోయింది. యేసు ప్రభు శిలువలో దానిని కొట్టివేసేసాడు, అదృశ్యం చేసేసాడు. కాబట్టి యేసు ప్రభును ఆ యొక్క శిలువలోనే మీరు చూస్తూ మా పాపాలు క్షమించాలని చెప్పి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మీరు అయోగ్యముగా తీసుకున్నట్టు. ఆయన ఎప్పుడో మన పాపాలను శిలువలో కొట్టివేశాడు. ఇంకా మీరు ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటూ మా పాపాలను క్షమించు దేవా, మేము గత వారం పాపాలు చేసాం, మమ్మల్ని క్షమించు అని చెప్పి తీసుకుంటే అది అయోగ్యముగా తీసుకున్నట్టే. ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? పౌలు గారు ఎందుకు ఇన్ని విషయాలు క్రోడీకరించి యేసు ప్రభు విషయంలో మనకు చెప్పారు? ఏ రీతిగా మన శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పారు? ఇవన్నీ కూడా మనం మనన చేసుకొని ఆ వాక్యాన్ని చదువుతూ ఈ లోకంలో మనం జీవించడానికి ప్రతి ఆదివారము ఆరాధన క్రమంలో ప్రభు వల్లలో పాలు పంపులు పొందుకొని నిత్య రాజ్యానికి వారసులగునట్లు మనమందరము కూడా సిద్ధంగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. థాంక్యూ.